పంచతంత్ర కథలు. అనగనగా రామాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చాలా ప్రశాంతమైంది. ఆ ఊర్లో రామయ్య, సోమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రామయ్య చాలా కష్టజీవి. ప్రతిరోజు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లేవాడు. సాయంత్రం వరకు చెమట చిందించి వచ్చిన దాంతో సంతోషంగా బతికేవాడు. సోమయ్య మాత్రం కొంచెం బద్ధకస్తుడు. అదృష్టముంటే అన్నీ వాటంతట అవే వస్తాయి, కష్టపడటం ఎందుకు అని నమ్మేవాడు. ఒకరోజు సాయంత్రం రామయ్య పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా సోమయ్య కనబడ్డాడు. ఏం సోమయ్య, పొద్దున్నే లేచి ఏం చేశావు? నీ పొలం దగ్గర కనిపించలేదు. పొలమా? ఆ పొలంలో ఏముంది రామయ్య? అయినా ఈరోజు పొద్దున్నే నాకు మంచి శకునం కనిపించింది. ఖచ్చితంగా ఏదో అదృష్టం తలుపు తడుతుందనిపిస్తోంది. అందుకే ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాను. సోమయ్య, అదృష్టం తలుపు తట్టదు, మనమే కష్టపడి తలుపులు తెరవాలి. ఈరోజు నేను 2 బస్తాల వంకాయలు కోశాను. రేపు సంతలో అమ్మితే మంచి ధర వస్తుంది. అదే నా అదృష్టం. నువ్వెప్పుడు అంతే రామయ్య, కష్టపడడమే అదృష్టం అనుకుంటావు. కానీ నిజమైన అదృష్టం అంటే ఏంటో తెలుసా? మనం కాలు కదపకుండా సంపద మన కాళ్ళ దగ్గరకు రావడం. మా తాతగారు చెప్పేవారు, మన తలరాత బాగుంటే మట్టి కూడా బంగారం అవుతుందని. మట్టి బంగారం అవ్వాలంటే అందులో విత్తనం వేయాలి, నీరు పోయాలి, కలుపు తీయాలి. అప్పుడు పండే పంట బంగారంతో సమానం. ఊరికే కూర్చుంటే మట్టి మట్టిగానే ఉంటుంది. నీకు అర్థం కాదులే. ఈ మధ్య మన ఊరి చివర ఉన్న బావి దగ్గర ఎవరో సాధువు వచ్చారట. ఆయన దగ్గరకు వెళ్తే అదృష్టం ఎలా వస్తుందో చెబుతారట. రేపు నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా. నాకు పొలంలో పనుంది సోమయ్య. నా కష్టమే నాకు సాధువు, నా పంటే నాకు వరం. నువ్వెళ్ళు. మరుసటి రోజు సోమయ్య ఉత్సాహంగా ఆ సాధువు దగ్గరికి వెళ్లాడు. రామయ్య యథావిధిగా పొలానికి వెళ్లాడు. సోమయ్య వెళ్లేసరికి సాధువుగారు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. స్వామి, నాకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది? నేను ఎంత ఎదురు చూసినా ధనవంతుని కాలేకపోతున్నాను. ఏదైనా మార్గం చెప్పండి. నాయనా, అదృష్టం అనేది ఆకాశం నుండి రాలదు. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ నువ్వు దాన్ని గుర్తించడం లేదు. సరే, నీకు ఒక దారి చూపిస్తాను. నీ పొలంలో ఒక చోట లంకె బిందె ఉంది. అది తవ్వి తీసుకుంటే నువ్వు ధనవంతుడివి అవుతావు. నిజమా స్వామి? లంకె బిందెనా? ఎక్కడుంది స్వామి, చెప్పండి. అది ఎక్కడో ఉందో ఖచ్చితంగా చెప్పలేను. కానీ నీ పొలంలోనే ఎక్కడో ఒక చోట ఉంది. నువ్వు ఓపికగా తవ్వి వెతుక్కోవాలి. శ్రద్ధగా వెతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. తప్పకుండా స్వామి, ఇప్పుడే వెళ్తాను. నా అదృష్టం పండింది. సోమయ్య పరుగు పరుగున ఇంటికి వెళ్లాడు. గడ్డిపార పలుగు తీసుకుని పొలానికి చేరాడు. ఇన్నాళ్లు పొలం వంక చూడని సోమయ్య లంకెబిందె మీద ఆశతో పొలం మొత్తం తవ్వటం మొదలుపెట్టాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు చెమటలు కక్కుతూ తవ్వుతూనే ఉన్నాడు. రామయ్య పొలం పనులు ముగించుకొని వస్తూ సోమయ్యను చూసి ఆశ్చర్యపోయాడు. సోమయ్య, ఇదేం వింత? నువ్వు పొలానికొచ్చావా? ఇన్నాళ్లకు నీకు వ్యవసాయం మీద మనసు మళ్ళిందా? వ్యవసాయం కాదు రామయ్య, ఇది వేట. ఆ సాధువు గారు చెప్పారు, నా పొలంలో లంకె బిందె ఉందట. అది దొరికితే ఇక నాకు తిరుగులేదు. నువ్వు కూడా రా, సాయం చెయ్యి. దొరికితే ఇద్దరం పంచుకుందాం. లంకె బిందెనా? ఆశ బాగుంది సోమయ్య. కాని ఆ సాధువు గారు నిన్ను పని చేయించడానికి అలా చెప్పారేమో. ఏదేమైనా నువ్వు పొలం తవ్వడం మంచిదే. మట్టిని కదిలిస్తేనే బలం. నువ్వు ఎప్పుడు ఇంతే. నమ్మకం లేకపోతే ఊరుకో. నా అదృష్టాన్ని నేను వెతుక్కుంటాను. సోమయ్య వారం రోజుల పాటు పొలం మొత్తం తవ్వాడు. అంగుళం కూడా వదలకుండా దున్నాడు. రాళ్లు రప్పలు ఏరిపారేశాడు. పొలం మెత్తగా తయారైంది. కాని లంకెబిందె మాత్రం దొరకలేదు. సోమయ్య నిరాశతో కూలబడ్డాడు. అంత మోసం. ఆ సాధువు నన్ను మోసం చేశాడు. ఇంత కష్టపడ్డాను, ఒక్క రాగి కాసు కూడా దొరకలేదు. నా కర్మ. రామయ్య అక్కడికొచ్చి, సోమయ్య, బాధపడకు. నువ్వు లంకె బిందె కోసం వెతికావు,
కాని నీకు తెలియకుండానే ఒక మంచి పని చేశావు. చూడు, నీ పొలం ఎంత మెత్తగా దున్నినట్టు తయారైందో. ఇప్పుడు వర్షాలు పడే సమయం. నువ్వు ఇందులో విత్తనాలు వేస్తే ఖచ్చితంగా మంచి పంట పండుతుంది. ఆ పంటే నీకు లంకె బిందె. పంట మళ్ళీ కష్టపడాలా? ఇప్పటికే ఒళ్ళంతా నొప్పులు పుడుతున్నాయి. నా వల్ల కాదు రామయ్య. ఇంత చేశాక వదిలేస్తే ఎలా? సరే, నీ దగ్గర విత్తనాలు లేకపోతే నేనిస్తాను. నా దగ్గర విత్తనాలున్నాయి, అవి వేద్దాం. నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం. సోమయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. రామయ్య ఇచ్చిన విత్తనాలు చల్లాడు. అదృష్టవశాత్తు ఆ ఏడాది వర్షాలు బాగా కురిశాయి. సోమయ్య పొలంలో పంట విపరీతంగా పండింది. రామయ్య పొలం కంటే కూడా ఎక్కువ దిగుబడి వచ్చింది. సోమయ్య ఆ పంటను సంతలో అమ్మాడు. అతనికి ఊహించని లాభం వచ్చింది. చూసావా సోమయ్య, ఇదే నీ లంకె బిందె. నువ్వు పడ్డ కష్టానికి ఫలితమిది. ఆ సాధువుగారు చెప్పింది నిజమే. నీ పొలంలో ధనముంది, కాని అది మట్టి రూపంలో ఉంది. నువ్వు దాన్ని వెలికి తీశావు. నిజమే రామయ్య, నువ్వు చెప్పినప్పుడు వినలేదు. ఇప్పుడు అర్థమైంది, కష్టంలోనే అదృష్టం దాగి ఉందని. సోమయ్యలో మార్పు వచ్చిందనుకున్నారు అందరూ. కాని సోమయ్యకు వచ్చిన డబ్బు చూసి మళ్లీ పాత బుద్ధి నిద్రలేచింది. నాకిప్పుడు డబ్బుంది కదా, ఇక కష్టపడటం ఎందుకు? ఈ డబ్బును రెట్టింపు చేస్తే చాలు, జీవితాంతం కూర్చొని తినొచ్చు అనుకున్నాడు. పక్క ఊర్లో రంగయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను జనాల దగ్గర డబ్బులు తీసుకుని వడ్డీ వ్యాపారం నడిపేవాడు. ఏం సోమయ్య, ఈ మధ్య కలకలలాడుతున్నావు? లక్ష్మీదేవి కరుణించింది అని విన్నాను. పంట బాగా పండిందట కదా? ఏదో మీ దయ. రామయ్య పుణ్యమా అని 4 రాళ్ళు కళ్ళ చూశాను. రామయ్య కష్టం నేర్పిస్తాడు గాని డబ్బును పెంచడం నేర్పించలేడు సోమయ్య. డబ్బును బీరువాలో దాస్తే పెరగదు, దాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అప్పుడే సిరి సంపదలు వస్తాయి. పెట్టుబడా? నాకేం తెలుసు రంగయ్య. నువ్వు నా దగ్గర డబ్బు దాచుకుంటే 6 నెలల్లో దాన్ని రెట్టింపు చేసిస్తాను. నిజమా? 6 నెలల్లో రెట్టింపా? ఎలా సాధ్యం? మీ ఊరిలో వీరయ్య నీకు తెలుసు కదా? అవును తెలుసు. అతను మా పక్క వీధిలో ఉంటాడు. ఈ మధ్య ఇల్లు కూడా కట్టాడు. ఆ వీరయ్య నా దగ్గర డబ్బు దాచుకున్నాడు. ఆ ఇల్లు నేనిచ్చిన డబ్బుతోనే కట్టాడు. సోమయ్యకు ఆశ పుట్టింది. రామయ్యకు చెప్పకుండా తన దగ్గరున్న డబ్బు మొత్తం తీసుకుని వెళ్లి రంగయ్య చేతిలో పెట్టాడు. శభాష్ సోమయ్య, తెలివైన నిర్ణయం తీసుకున్నావు. ఇక నువ్వు కాలు మీద కాలేసుకుని కూర్చో. 6 నెలల తర్వాత వచ్చి నీ డబ్బు తీసుకుపో. సోమయ్య సంతోషంగా ఇంటికి వెళ్లాడు. మళ్లీ సోమరితనం మొదలైంది. పొలం వైపు చూడటం మానేశాడు. ఎలాగూ డబ్బొస్తుంది కదా, ఈ బురదలో దిగటం ఎందుకు అనుకున్నాడు. రామయ్య ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. సోమయ్య, పొలం ఎండిపోతోంది, కలుపు పెరిగిపోతోంది. రా పని చేద్దాం. నాకిప్పుడు పొలం పని చేయాల్సిన అవసరం లేదు రామయ్య. నేను విశ్రాంతి తీసుకుంటాను. 6 నెలలు గడిచాయి. సోమయ్య ఉత్సాహంగా రంగయ్య ఇంటికి వెళ్లాడు. కాని అక్కడ ఇల్లు తాళం వేసింది. చుట్టుపక్కల అడిగితే రంగయ్య వారం క్రితం ఊరు వదిలి పారిపోయాడని తెలిసింది. సోమయ్య నెత్తిమీద పిడుగుపడినట్టయింది. అయ్యో, నా డబ్బు, నా కష్టం అంతా పోయింది. నన్ను మోసం చేశాడు. దేవుడా, ఎందుకిలా చేశావు? సోమయ్య ఏడ్చుకుంటూ రామయ్య దగ్గరికి వెళ్లాడు. రామయ్య, నన్ను కాపాడు. నేను సర్వనాశనం అయిపోయాను. ఆ రంగయ్య గాడు నా డబ్బంతా తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వలేదు. నేను ముందే చెప్పాను కదా సోమయ్య, కష్టపడకుండా వచ్చే డబ్బు నిలవదు. అత్యాశ దుఃఖానికి చేటు. నువ్వు మట్టిని నమ్ముకోకుండా ఒక మోసగాడిని నమ్ముకున్నావు. మట్టి మోసం చేయదు. ఇప్పుడు నేనేం చేయాలి రామయ్య? నా డబ్బు మొత్తం పోయింది. నేను మళ్ళీ మొదటికి వచ్చాను. ఏం పర్లేదు, నీకు నీ పొలం ఉంది కదా, అదే నీ ఆస్తి. పద, ఈ రోజు నుండే పని మొదలు పెడదాం. పోయిన డబ్బు గురించి ఏడిస్తే తిరిగి రాదు. కానీ ఇప్పుడు విత్తనాలు కొనడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర ఉన్నాయిలే, నేనిస్తాను. నువ్వు మనసు పెట్టి పని చేయి చాలు. ఈసారి సోమయ్యకి ఒక విషయం అర్థమైంది. అదృష్టమనేది ఎవరూ ఇచ్చేది కాదు, మన కష్టంతో మనమే సృష్టించుకునేది అని. మోసపూరిత మాటలు నమ్మకూడదని, తన చేతులనే నమ్ముకోవాలని గ్రహించాడు.
సోమయ్య రామయ్య కలిసి కష్టపడ్డారు. ఈసారి సోమయ్య ఇంకాస్త శ్రద్ధగా పనిచేశాడు. పొలం మళ్లీ కళకళ్లాడింది. పంట చేతికొచ్చింది. సోమయ్య తన అప్పులు తీర్చుకొని మళ్లీ నిలదొక్కున్నాడు. ఒకరోజు సాయంత్రం ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. చూసావా సోమయ్య, ఇప్పుడు నీ ముఖంలో ఎంత తృప్తి ఉందో. రంగయ్య దగ్గర డబ్బు పెట్టినప్పుడు నీకు భయముండేది, ఇప్పుడు ధైర్యం ఉంది. నిజమే రామయ్య, అదృష్టమంటే ఆకాశం నుండి రాలదు, అది మన చెమట చుక్కల్లోనే ఉంటుందని తెలుసుకున్నాను. ఎవరి కష్టం వారిదే, ఎవరి అదృష్టం వారిదే. ఇతరుల అదృష్టాన్ని చూసి అసూయపడడం కాదు, మన అదృష్టాన్ని మనమే రాసుకోవాలి. బాగా చెప్పావు మిత్రమా. కష్టే ఫలి. మనల్ని నమ్మిన భూతల్లి మనల్ని ఎప్పుడూ వదలదు. ఆ రోజు నుండి సోమయ్య ఎప్పుడూ సోమరితనానికి అవకాశం ఇవ్వలేదు, అత్యాశకు పోలేదు. తనకున్న దాంట్లో తృప్తిగా కష్టపడుతూ జీవించాడు. ఊరి జనం కూడా సోమయ్యలో వచ్చిన మార్పును చూసి మెచ్చుకున్నారు. కథలోని నీతి: కష్టపడకుండా వచ్చే సంపద శాశ్వతం కాదు. అత్యాశ ఎప్పుడూ అనర్థాలకే దారితీస్తుంది. ఎవరి అదృష్టం వారి చేతుల్లోనే ఉంటుంది. పరుల మాటలు నమ్మి మోసపోకూడదు. అనగనగా సింగరాయకొండ అనే ఊరిలో ప్రజలందరూ ఎవరి వృత్తి వాళ్లు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊరిలో ప్రజలందరూ చాలా పిసినారిగా ఉండేవారు. ఎంత పిసినారంటే కనీసం ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టనంత పిసినారి గ్రామం అది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే మంచు వర్షంలో కురుస్తూ ఉండగా ఊరిలో ఉండే వెంకమ్మ అనే ఆవిడ పువ్వుల కోసం బయటకొచ్చి గజగజ వణుకుతూ ఉంటుంది. అది చూసిన రమేష్ ఆమెతో ఇలా అంటాడు. అయ్యో వెంకమ్మ, ఎందుకు నువ్విలా వణికిపోతూ పువ్వులు కోస్తున్నావు? పైగా మంచు కూడా బాగా కురుస్తుంది. చలికి నువ్వు బాగా వణుకుతున్నావు. కనీసం దుప్పటైనా కప్పుకుని పువ్వులు కోయాల్సింది అని చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు. ఆ మాట విన్న వెంకమ్మ కాస్త వెటకారంగా ఇలా అంటుంది. ఓయబ్బో, వచ్చాడయ్యా, నాకే ఎలా ఉండాలో చెబుతున్నాడు. నాకు తెలీదా నేను దుప్పటి కప్పుకుంటే చలివేదని నువ్వు నాకు చెప్పాలా ఏంటి? అదేంటి వెంకమ్మ, నేను నీకోసమే కదా చెప్పాను. నువ్వేంటి నన్ను అలా కసురుకుంటున్నావు? నేనేం తప్పన్నానని? నువ్వు చెప్పాల్సిన పాఠాలు ఏవైనా ఉంటే అవి బడిలో చెప్పుకో. ఇలా నా ముందు నీ పాఠాలు నాకు బోధించకు. అయినా నేను దుప్పటి కప్పుకుంటే అది బాగా మురికైపోతుంది. దాన్ని మళ్లీ తడపడానికి ఎంత నీరు వృధా, సబ్బు కూడా వృధానే. అదే ఏవి కప్పుకోకుండా వస్తే ఎంత ఆదా నాకు? ఆ మాట విన్న రమేష్కి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి తప్పుకొని వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు రమేష్ పొద్దున్నే లేచి తన భార్య శారదతో ఇలా అంటాడు. ఒసేయ్ శారదా, ఈరోజు కార్తీక సోమవారం 2వ వారం కాబట్టి ఈరోజు మనం శివయ్య గుడికి వెళ్దాం. మళ్ళీ నేను గుడి నుంచి వచ్చి పాఠశాలకు వెళ్ళాలి. తొందరగా బయలుదేరు, లేదంటే నాకు బడికి ఆలస్యమైపోతుంది. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకుని వస్తాను అని చెప్పి ఒక పూల సజ్జాలో పూలు పళ్ళు అన్నీ సర్దుకొని గుడికి భార్యాభర్తలిద్దరూ బయలుదేరి వెళ్తారు. వాళ్లు వెళ్లేసరికి ఆ గుడి ముందు ఊరి జనమంతా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అది చూసిన శారద రమేష్తో ఇలా అంటుంది. అయ్యా, నువ్వు పొద్దున్నే గుడి దగ్గర ఎవ్వరూ ఉండరని నన్ను తొందర పెట్టి మరీ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, ఈ గుడి ముందు ఎంతమంది జనాలున్నారు. అయ్యో శారదా, నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావు? ఈ జనాలంతా దేవుడికి కేవలం దండం పెట్టడానికే వచ్చారు. దేవుడికి పూజలు చేయడానికి రాలేదు. వాళ్ళు కనీసం దేవుడికి ఒక అరటిపండు కూడా పెట్టరు. అలా దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారే తప్ప ఒక్క ఆడమనిషైనా ఒక్క దీపం కూడా పెట్టదు. కావాలంటే అటు చూడు. రమేష్ చెప్పినట్టే వాళ్ళందరూ రమేష్ చెప్పినట్టుగానే చేస్తున్నారు. అది చూసి శారద ఆశ్చర్యపోయి రమేష్ని ఇలా అడుగుతుంది. అదేంటండి, అలా అంత సరిగ్గా ఈ ఊరి ప్రజల గురించి ఎలా చెప్పగలిగారు? మనం ఈ ఊరు వచ్చి దాదాపు 3 నెలలవుతుంది. ఆ మాత్రం నీ ఊరి గురించి తెలుసుకోలేమా? మీ ఊరంతా చాలా పిసినారి గ్రామం. వాళ్ళు దేనికి రూపాయి ఖర్చు పెట్టరు. ఈ గుడికి వచ్చి
వాళ్ళు దీపాలు, పూజలు, పళ్ళు, కాయలు దేవుడికి పెడితే చాలా ఖర్చవుతుందని ఆలోచిస్తారే తప్ప వాళ్ళు దేవుడికి అవన్నీ ఇస్తే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ దేవుడు వాళ్ళకిస్తాడని ఆలోచించే బుర్రలేని వాళ్ళు. అవునండి, మీరు చెప్పింది నిజమే. కానీ వాళ్ళు పొద్దున్నుంచి ఇక్కడుంటే వాళ్ళకి చాలా సమయం వృధా అవుతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు సమయంలో కూడా పిసినారితనం చూపించాలి కదా. మరి ఎందుకు వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు? ఓహో, అదా నీ సందేహం. వాళ్ళు ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి ఈ ఊరిలోనే శివాలయం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల చాలా ఊర్లో నుండి ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుని పూలు, పండ్లు, కాయలు సమర్పిస్తారు. అలాగే కొంతమంది డబ్బున్నవారు శివునికి ఈ కార్తీక మాసంలో ప్రత్యేక అభిషేకాలు కూడా చేపిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ పళ్ళు, కాయలు ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చని ఒకరికంటే ఒకరు ముందుగా ఈ దేవుడి గుడి దగ్గర నిల్చున్నారు. అంతేకాని వాళ్ళు దైవభక్తితో గుడికి రాలేదు అని హితువు శారదకి చెబుతాడు. ఆ మాట విన్న శారద ఆ ఊరి వారంతా పిసినారి వారిని చాలా ఆశ్చర్యంగా, వాళ్ళందరినీ వింతగా చూస్తూ ఉంటుంది. అలా శారద, రమేష్ ఇద్దరూ పూజ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు ఆ ఊరిలో ఉండే వెంకమ్మ తన భర్త పుల్లయ్యతో ఇలా చెబుతూ ఉంటుంది. అయ్యా, నీకు స్నానానికి నీళ్లు సిద్ధం చేశాను, వెళ్లి వెంటనే స్నానం చేసిరా. ఆ మాట విన్న పుల్లయ్య ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని 3 చుక్కల నీళ్లు తలపై వేసుకుని 3 చుక్కల నీళ్లు తన ఒంటి మీద జల్లుకొని మళ్లీ అదే బట్టలు వేసుకుని తిరిగొచ్చేస్తాడు. ఇదంతా గమనించిన శారద కాస్త అయోమయానికి గురై రమేష్తో ఇలా అంటుంది. అదేంటయ్యా, మన ఎదురింటి పుల్లయ్య వాళ్ళ ఆవిడ స్నానం చేయమంటే తల మీద 2 చుక్కలు, ఒంటి మీద 2 చుక్కలు నీళ్లు వేసుకుని స్నానం చేశానని వెళ్ళిపోతాడేంటయ్యా? అతనికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఓసేయ్ శారదా, నీకు ముందే చెప్పాను కదా ఈ ఊరివారు పిసినారివారని. అందుకే వాళ్ళు నీళ్లు వృధా చేయకూడదని అలా 2 చుక్కలు 2 చుక్కలు చల్లుకుని స్నానం చేసినట్టు అనుకుంటారు. అయ్యా, స్నానం చేయకపోతే ఎలా అయ్యా ఉండగలుగుతారు? శారద మాట ఎదురింటి పుల్లయ్య విని ఇలా అంటాడు. అమ్మా శారదా, ఇది చలికాలం కదా, అసలే ఒంటికి చెమట పట్టదు. కాబట్టి కనీసం చలికాలంలోనైనా నీటిని ఆదా చేసుకోవాలి కదా. అందుకే మేము ఇలా చలికాలంలో మా ఊరివారెవరూ స్నానం చేయము. ఇలా తలపై నీళ్లు చల్లుకుని స్నానం చేసినట్టు అనుకుంటాం. ఆ మాట విన్న శారద తిరిగి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వెంకమ్మ పుల్లయ్యతో ఇలా అంటుంది. అయ్యా, ఈరోజు మన పొరుగురిలో వనభోజనాలున్నాయి. కాబట్టి ఈరోజు మనం మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తాం. అలాగే రాత్రి కూడా కొంచెం డబ్బాలో పెట్టుకుని తీసుకొచ్చేద్దాం. అలాగైతే రాత్రి కూడా వండుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మాట విన్న పుల్లయ్య వెంటనే గబగబా ఇంటి నుంచి బయటకొచ్చి శారద దగ్గరికొచ్చి వాళ్ళింటి వరకు గుమగుమలొస్తున్నాయి, ఏం ఫలహారం చేసిందని అడుగుతాడు. దాంతో రమేష్ తన మనసులో, ఈ రోజు పొద్దున ఫలహారం ఈ పుల్లయ్య మా ఇంట్లో ముగిచ్చేస్తాడన్నమాట. అందుకే శారదని పొగుడుతూ ఇంట్లో కడుగు పెట్టేశాడు. అలా ఏం లేదన్నయ్యా, నేను కూడా అందరు ఆడవాళ్లు చేసినట్టుగానే వంట చేస్తాను. కాకపోతే నేను ఉప్పు కారం అవి సరిగ్గా వాడతానంతే. ఉప్పు కారాన్ని వంటలో వాడకుండా పొదుపు చెయ్యనులే, అందుకే ఆ రుచి వస్తుంది అని కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న పుల్లయ్య ఏమీ పట్టించుకోకుండా తనకి పలహారం పెట్టమని చెప్పకనే చెబుతాడు. అలా రమేష్తో పాటు పుల్లయ్య కూడా పలహారం ముగించి రమేష్తో ఇలా అంటాడు. రమేషో, నువ్వు బడికి వెళ్తున్నావా? మన పొరుగురులో వనభోజనాలు అవుతున్నాయి. కనీసం చెల్లమ్మనైనా పంపొచ్చు కదా మాతో పాటు. ఇలా సరదాగా అందరితో కలిసి వెళ్తే చెల్లమ్మ కూడా ఆనందం పడుతుంది కదా. లేదు పుల్లయ్య, శారద ఇక్కడికి రాదు. తనకి అలాంటివి నచ్చవు. పైగా ఈరోజు సాయంత్రం మేము బంధువులింటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఓహో, అలాగా, సరే అయితే మీ ఇష్టం. సరే, నేనిక వెళ్తాను. మన ఊరిలో అందరూ పక్కూరు భోజనాలకు వెళ్తున్నాం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో శారద రమేష్తో ఇలా అంటుంది.
అదేంటయ్యా అలా చెప్పావు? మనం సాయంత్రం ఎక్కడికి వెళ్ళడం లేదు కదా. నేను కూడా వాళ్లతో పాటు భోజనాలకు వెళ్తే బాగుండేదిగా. నాకు కూడా అలా అందరితో కలిసి వెళ్తే కాలక్షేపంలాగా ఉండేది. ఓసి వెర్రిదారా, ఈ ఊరివారి గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఊరివారు నడుచుకుంటూ 3 మైళ్ళ దూరమున్న ఊరికి వెళ్లి భోజనాలు చేసి తిరిగి వస్తారు. అంత దూరం నడిచి వెళ్లి తిరిగి వచ్చేసరికి నీ తల ప్రాణం తోకకొస్తుంది. అందుకే నిన్ను అక్కడికి పంపించడం ఇష్టం లేక పుల్లయ్యతో మనం బంధువులింటికి వెళ్ళాలి అని చెప్పాను. ఓ అలాగా, మీ మాటల్లో ఉన్న రహస్యం ఈ మట్టి బుర్రకి అర్థం కాలేదయ్యా అని అంటుంది శారద. అలా ఆ ఊరి ప్రజలందరూ నడుచుకుని 3 మైళ్ళ దూరం ఉన్న పక్కూరు గోపాలపట్నం వనభోజనాలకు వెళ్లి భోజనాలు తినేసి మళ్లీ నడుచుకుంటూ తిరుగు ప్రయాణమవుతారు. అసలే చలికాలం కావడంతో బాగా పొద్దుపోయి మంచు కురవటం వల్ల అందరికీ బాగా చలి పుట్టి ఆపసోపాలు పడి వణుకుతూ ఎలాగో ఒకలాగా గ్రామానికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలందరికీ చలిజ్వరం వచ్చేస్తుంది. అలాగే జలుబు కూడా చేసి ఊరి ప్రజలందరూ అనారోగ్యం పాలవుతారు. వీళ్లతో పాటు భోజనానికి వెళ్లని రమేష్ ఆరోగ్యం బాగుండటం వల్ల రమేష్ వైద్యుణ్ణి పిలిపించి ఆ ఊరి వాళ్లందరికీ పరీక్షలు చేయిస్తాడు. చూడండి, మీరందరూ బాగా మంచు దెబ్బతిన్నారు. ఆ మంచు అనేది తలకి బాగా పట్టేస్తుంది. అందుకే అందరికీ ఒకేసారి చలి జ్వరం అలాగే జలుబు కూడా వచ్చింది. కాబట్టి నేను కొన్ని రకాల మందులు ఇస్తాను. వాటిని జాగ్రత్తగా ఒక 4 రోజులు వాడితే మీ ఊరు అందరూ తొందరలోనే కోలుకుంటారు అని చెప్పి వెళ్లిపోతాడు వైద్యుడు. అప్పుడు రమేష్ ఆ ఊరి వారితో ఇలా అంటాడు. ఇప్పుడు చూసారా, మీరందరూ పిసినారితనంతో భోజనానికి ఆశపడి అలాగే కనీసం ఎడ్ల బండి కూడా ఎక్కకుండా నడిచి వెళ్లి రావడం వలన, బాగా పొద్దుపోవడం వలన చలికి మంచి దెబ్బ తిని ఇలా అనారోగ్యం పాలయ్యారు. మీ పిసినారితనంతో మీ ఆరోగ్యం మీరే చేతులారా చెడగొట్టుకున్నారు. మీరు దాచే డబ్బు వలన ఎవరికి ప్రయోజనం? మీరే ఆరోగ్యంగా లేకపోతే మీ డబ్బేం చేసుకుంటారు అని బడిపంతులు కావటం వల్ల అందరికీ వాళ్ల పిసినారితనంతో చేసిన తప్పేంటో అర్థమయ్యేలా వివరించి చెబుతాడు రమేష్. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరికీ తాము ఇన్నాళ్లు పిసినారితనంతో చేసిన తప్పులేంటో అర్థమై వాళ్ళిలాగే ఉంటే వాళ్ల భవిష్యత్తులో ఇంకొన్ని ఇబ్బందులు పడతారేమో అని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి పిసినారితనాన్ని వదిలేసి అవసరానికి కావాల్సిన వస్తువులను కొనుక్కుంటూ వాడుకుంటూ హాయిగా జీవనం సాగించేవారు.